ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది లేదు. అంటే నిరుద్యోగుల కాడికి వస్తేనే ఇవన్నీ జరుగుతాయా? ఎలక్షన్లు పోస్ట్ పోన్లు కావు, వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవులు ప్రమాణ స్వీకారాలు పోస్ట్ పోన్లు కావు, వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు పోస్ట్ పోన్లు కావు. ఒక అన్ఎంప్లాయీస్ కాడికి వచ్చేసరికి పోస్ట్ పోన్లు అవుతాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చి? మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. నా పేరు మంజుల. మేము గురుకుల అభ్యర్థిని, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అసలు ఏం జరిగింది? అసలు ఇక్కడ సీఎం ఇంటి దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? మాకు ఇంతకు ముందు గురుకుల పోస్టులు జరిగి ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి సార్. తర్వాత రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్కరికి కామన్ పేపర్ పెట్టడం వలన ఒక్కొక్కరికి 4 జాబులు 5 జాబులు 3 జాబులు 2 జాబులు వచ్చినాయి సార్. వాళ్ళైతే అన్ని జాబులు చేయలేరు కదా. మాకు సెకండ్ లిస్ట్ ఇచ్చి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి, అంటే పీజీటీ టీజీటీ, ఫస్ట్ ఏమో డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ అంటే పెద్ద హై స్కూల్ వాళ్ళకి, తర్వాత నార్మల్ గా టీజీటీ అలా ఫిల్ చేస్తే పెద్ద పోస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పోస్టులని సెకండ్ లిస్ట్ ఇచ్చి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఆల్రెడీ ఏదో 10 మార్కులు 20 మార్కులు వచ్చేం లేదు సార్. మేము మెరిట్ లోనే ఉన్నాం, కానీ వాళ్ళకి 2-3 జాబులు రావడం వలన మేము బ్యాక్ లాగ్ అయిపోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, గవర్నమెంట్ మేము కోర్టుకు కూడా వెళ్ళినాము, కోర్టు కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చేసింది, సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చేసింది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్తే ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఒక మాట చెప్తే మేము ఫాలో అప్ చేస్తాం, గవర్నమెంట్ చెప్పింది కోర్టు చెప్పినా కూడా మేము వినము అని వాళ్ళు అంటున్నారు సార్. కోర్టు చెప్పినా కూడా కోర్టు ఆర్డర్ వచ్చి కూడా 2 నెలలు అయింది సార్. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ కలిసే ప్రయత్నాలు చేస్తారు? గవర్నమెంట్ ని కలిసినాం సార్, 1 నెల ముందుగా చేసినాము, ఆల్రెడీ ధర్నాలు చేసినాము. సరే అని కోర్టు ఆర్డర్ కూడా తీసుకొచ్చాం, కానీ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 2 రోజుల ముందు నుంచి మేము తిరుగుతున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. మేము బల్మూరు వెంకట్ సార్ ని గెలిచినాము, తర్వాత పొన్నం ప్రభాకర్ సారు, శ్రీధర్ బాబు సారు, తర్వాత సీతక్క, ఆయేషా మేడం. మీకోసం ప్రజావాణి ఉంది, ఇక్కడ ప్రజావాణి దగ్గర కూడా వెళ్ళినాం సార్. అక్కడ మళ్ళా విక్రమార్క సార్ ని కల్పిస్తామన్నారు, మమ్మల్ని పక్కకు నిలబెట్టారు సార్, వెళ్ళిపోయారు సార్. ఇలాగే క్యాడర్ నిలబెట్టేసి పంపించారు సార్. ఇప్పుడు బారియర్స్ మిమ్మల్ని పోనిస్తలే, మీరు అందరూ లోపల ఒక 10 మంది నిలబెట్టమన్నారు, మిగతా వాళ్ళందరూ పక్కకు నించోమన్నారు. 2 days అది ఇది అని అంటున్నారు. 2 days పిఎస్ఆర్ బయటకు వచ్చి ఏం చెప్పారంటే, 2 days లో మీకు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని రండి అంటే, మాకు అపాయింట్మెంట్ లెటర్ ఎవరు ఇస్తారు? మేము డిస్ట్రిక్ట్ నుంచి 33 జిల్లాల నుంచి వచ్చినాం, పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వచ్చినాం. 2 రోజుల తర్వాత రండి అంటే అందరు ఎలా వస్తారు సార్? మళ్ళీ వస్తామా? ఖర్చులు పెట్టుకొని పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ రావాలంటే మేము ఎక్కడికి వెళ్ళి వస్తాము? మేము అలా వెళ్ళాము అని అక్కడ గొడవ చేసినాం సార్. చేసినాక లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చారు. మరి 4 members ని మాత్రమే లోపలికి తీసుకెళ్లారు, మిగతా వాళ్ళని ఇక్కడ పంపారు. మరి అక్కడ సార్ కలుస్తారా, పిఏ జైపాల్ రెడ్డి సార్ తో కల్పిస్తాము, అక్కడికి వెళ్తే కంపల్సరీ సొల్యూషన్ వస్తుందని చెప్తేనే మేము ఇక్కడికి వచ్చినాము. ఒకవేళ సార్ ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుంటే మేము మాత్రం నైట్ అయినా ఇక్కడనే ఉంటాము. ఈ రోజు అంతా ఇక్కడ ఉంటారు, ఈ రోజు ఉంటాం, రేపు ఉంటాం, ఎప్పుడు ఉంటాం సార్. సొల్యూషన్ ఇచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఎందుకు ఆ కర్మ ఎందుకు? మేము అన్యాయమైన కోరిక అయితే కోరట్లేదు సార్. మేము మెరిట్ లో ఉన్నాం కాబట్టి మా ప్రకారమే రావాలనుకున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు మాకేం చేయాలనుకున్నారంటే, ఇంతకు ముందు వీళ్ళందరినీ జాబ్లు ఇస్తే 2000 మందే బాగుపడతారంటే, మీకు రావాలనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఎందుకు గెలిపించుకుంటాం? మీరు ఒకసారి మాకు పాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఫిల్అప్ చేస్తే మీకే మేము ఓటేస్తాం. మీరు కొత్త పోస్టులు ఇవ్వాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము. పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, దేనికైనా బ్యాక్లాగ్ ఇవ్వద్దు, ఫిల్అప్ చేయాలి. అంటే వాళ్ళ క్రెడిట్ కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారని మాకు తెలిసింది సార్. కొత్త నోటిఫికేషన్ ఈ బ్యాక్లాగ్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, మాత్రం ఫిల్ చేయమనే ఉద్దేశంలో ఉన్నారు. పాత డిఎస్సి ఎప్పుడో జరిగింది, డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు, తర్వాత పీఈటీ వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇస్తున్నారు. కానీ మాది మాత్రమే బ్యాక్లాగ్ పెడుతున్నారు సార్. అలా పెట్టకుండా మాది ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఫిల్అప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ సోదరిని నేను ఇంత ముందు కూడా చైతన్యపూర్లో కూడా ఈ అక్కని నేను కలిసిన, అశోక్ సార్ వాళ్ళ ఇంటికి దగ్గర టెంట్ పడేసారు, పోలీస్ స్టేషన్ లో పాలు కూడా చేసారు. ఆ రోజు మీ పిల్లలు కూడా ఉన్నారు పాపం, వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు పాపం, మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఈ పరిస్థితి ఉంది. అరే ప్రజాపాలన, మీ ప్రజాపాలన ఎవరు కాదంటారు? మీ కాంగ్రెస్ ప్రజాపాలన రా వచ్చి కాలు వాళ్ళు కూడా ఇలా తిరగారు సార్. మేము చదువుకొని కుక్కల్లాగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితిని మాకు కల్పిస్తున్నారు సార్. ఇలా తిరగాల్సిన పరిస్థితి ఏంటి సార్? మాకు టీచర్లమే మేము అందరినీ ప్రపంచం మొత్తం మేము తయారు చేస్తుంటే మేము మాత్రం మీ వెంట తిరగాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఇలా తిరగాల్సింది. అసలు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో మరి అమలు చేయకపోవడం ఏంటిదో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ ఇక్కడ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటది ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి. అంటే ఎప్పుడు బయలుదేరారు?
మేము నిన్ననే వచ్చినాము నల్గొండ నుంచి వచ్చి నిన్న నిన్న నల్గొండ నుంచి వచ్చి వచ్చిర్రు. ఎల్బీనగర్ లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రావడం ఇక్కడ రావడం జరిగింది. ఏంది ఇది కష్టంగా అనిపిస్తలేదా? చాలా సార్ ఇది చాలా దారుణం కూడా. మాకు కోర్టు నాకు స్టే ఆర్డర్ ఇచ్చి ఇంటిమేషన్ ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని పక్కకు తోసిపుచ్చి రిక్రూట్మెంట్ అనేది ఏమంటుంది అసలు ప్రభుత్వం కొనసాగిస్తున్నారు. ఏమంటుంది? ప్రభుత్వం ఏమంటారు ఇప్పుడు మళ్ళీ ఇంక ఇప్పుడు ఏం స్పందన అనేది అయితే అసలు లేదు. ఇంకా వాళ్ళకి ఫస్ట్ 1:1 చేసినాక మరి 2 months పడతా 3 months పడతా అసలు అదంతా ఎందుకు సార్? ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో అడ్మిషన్స్ కి అయితే ఏ విధంగా ఒక్క సీటు కూడా మిగలకుండా ఫిల్ చేస్తారో అదే విధంగా మమ్మల్ని కూడా అట్లా ఫిల్ చేస్తే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎగ్జామ్ మాత్రం ఒకటే పెడతారు, ఒకటే ఎగ్జామ్ పెడతారు, అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెట్టినప్పుడు జాబ్లు ఇచ్చే విషయంలో మాత్రం అదే ఒక్కొక్కరికి 4 3 ఇవ్వడం ఎందుకు? మరి వాళ్ళు 4 చేస్తున్నారా? చేస్తారా సార్? చెయ్యరు కదా. Salary మరి అది కూడా చెప్పండి, ఎందుకంటే సీఎం కి అర్థం కావాలి. ఒక్కరు 4 జాబులు చేయరు సార్. మరి ఎందుకంటే 4 సాలరీలు ఇట్లా ఏమైనా వస్తున్నాయేమని వాళ్ళకి చిన్న పోరలకు తెలుసు సార్ 4 జాబులు ఎట్లా చేస్తారు. మరి అంటే ఆ కోవాలో కూడా ఉండొచ్చు మరి వాళ్ళు ఆలోచనలో ఇట్లా ఉన్నాడేమో సీఎం. ఎందుకు వస్తలేదో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం చేయబోతున్నారు అసలు? మీ డిమాండ్ ఏంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మాకేం లేదు సార్. డిమాండ్ 9,210 పోస్టులు పడినాయి. వాటిని కంప్లీట్ గా డిసెండింగ్ ఆర్డర్ ఒక వెబ్ కౌన్సిలింగ్ ద్వారాను వెబ్ కౌన్సిలింగ్ పెట్టండి. ఎవరికి నచ్చింది వాళ్ళు ఫస్ట్ తీసేసుకుంటారు. ఎవరు ఏ విధంగా ఉంటే ఆప్షన్. ఇప్పుడు 1:2 పిలిచిన వాళ్ళందరినీ వెబ్ కౌన్సిలింగ్ పిలువు. వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు, రానోళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ వెబ్ కౌన్సిలింగ్ పెట్టక నువ్వు ఫస్ట్ 1:1 నేను పిలిచినా ఈయనకి 4 ఇచ్చినా, ఆ 4 తర్వాత ఇంకొకరికి 3 ఇచ్చినా, నువ్వు ఇచ్చినా అని చెప్పుకొని మళ్ళీ అన్ని బ్యాక్ లాగ్ వేసి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వేసి ఎవరిని ముంచుతున్నారు సార్? మాలాంటి చదువుకున్న విద్యార్థులనే ముంచుతున్నారు. మేము ఇప్పుడు నేను 2010లో గ్రాడ్యుయేట్ సార్. నేను 2010లో అప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చదువుకొని బీటెక్